అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే సెలవే, జూలై 11 ఇవాళ శనివారం. కాకపోతే సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ధరలు అనేవి ప్రతిరోజు కూడా వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాకపోతే కొంత ముఖ్య సమాచారం శని ఆదివారాలలో ఇదంటే సంగతి అని చెప్పేసి ముఖ్య సమాచారం, పంట పరిస్థితుల గురించి, మిర్చి స్టాకుల గురించి, మిర్చి ధరల గురించి అయితే మీకు వీడియో ద్వారా ప్రతి వారం కూడా తెలియజేస్తాను. తప్పకుండా వీడియో చూడండి. కొత్త రైతులు చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత రైతులు చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఒక్కొక్కసారి ట్రెండ్ మారుతుంటుంది, మార్కెట్ ధరలు మారిపోతాయి, పంట పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా 2-3 అంశాలే, ఎక్కువగా కాదండి. స్టాకుల గురించి ఒకటే మన కామెంట్ రూపంలో ఏమాత్రం స్టాకులు తరిగినాయి, మిర్చి పంట పరిస్థితులు మీకు కొంతమంది రైతులు సోదరులు తెలుసు కాబట్టి అటు కర్నూలు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు వైపు ఏ విధంగా ఉండే, కృష్ణా జిల్లా వైపు కొంత మిర్చి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా, పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందనేది దీని గురించి 2-3 అంశాల్లో తగ్గొట్టేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పేదేం లేదండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నాకు మీ సపోర్ట్ ఎంత అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. వివరాల్లోకి వెళ్తే ముందు ఏసీ స్టాకుల గురించి మాట్లాడుకుందాం. గుంటూరు వరకు ఇంతకుముందు ఏసీ స్టాకులు మొత్తం చెప్పాను. ఈ యార్డు తీసిన కాంచి ఒక 10 రోజులు 15 రోజులు పెద్దగా అడావుడేం కనపడలా. బయట నాన్ ఏసీలు, లేట్ ఏసీలు తప్పితే ఇప్పుడు కూడా ఈ కొంత వాతావరణం పరిస్థితుల కారణంగా రైతులు కూడా ఎక్కువ పెడతలా. 10, 15 వేలు, 20 వేలు పెడుతున్నారు. సగానికి సగం అమ్మకాలు జరుగుతున్నాయి, కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. టోటల్గా స్టాకులు చూసుకుంటే 44-45 వేలు దాకా, 45 లక్షల దాకా 45 లక్షల దాకా మిర్చి బస్తాలు స్టాక్ ఉండడం జరిగింది. దీంట్లో ఒక 3 లక్షలు, 45 లక్షలకి అటు ఇటుగా సుమారుగా మాత్రమే ఖచ్చితంగా నేను కనుక్కున్న సమాచారం మీకు తెలియజేస్తున్నానండి. నలుగురిని కనుక్కొని దీని గురించి తెలిసిన వ్యక్తుల్ని, దీంట్లో ఒక 3 లక్షలకి తగ్గకుండా తాళైతే ఉంటాయి. తాలు ఇప్పుడు ఈ మొత్తం కూడా నేను చెప్పిన 44-45 లక్షలు మిర్చి బస్తాలు కూడా ఎగుమతి వ్యాపారస్తులు, పార్టీలు కొని ఇక్కడ స్టాకులు పెట్టుకుంటారు. కొంత రైతులు, కొంత కారం మిల్లుకు సంబంధించి, కొంత ఆయిల్ మిల్లులకు సంబంధించి, ఈ తాళన్నీ కూడా ఆయిల్ మిల్లులకి, కారం మిల్లులకి ఉపయోగిస్తారు. ఇవన్నీ కలిపి మొత్తం కూడా టోటల్గా 44-45 లోపు మన గుంటూరు మార్కెట్ యార్డ్లో ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే స్టాక్ ఉండడం జరిగింది. కొద్దిగా గొప్ప అమ్మకాలు జరిగినాయి. ఇంతకుముందు 46-47 చెప్పుకున్నాం, కొంత అమ్మకాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాకులు లెక్క అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ రకాల సరుకులు బాగానే ఉండేవి. ఎందుకంటే కొంత మొన్న గురువారం, శుక్రవారం కొన్ని రకాలకి, అటు బ్యాడ్గి రకాలకి, సీడ్ రకాలకి, నాటు రకాలకి మార్కెట్ మూమెంట్ బాగుంది. గురు శుక్రవారంలో సీడ్ రకాలకు కూడా అటు DD 341 నెంబర్ 5 మూమెంట్, ఒక 500 మూమెంట్ కనపడింది. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా సరే వ్యాపారస్తుల్లో సింపుల్గా కనుక్కోవచ్చు అండి. వ్యాపారస్తుల అడావుడి మనం ఇప్పుడు తెలిసిపోద్ది. వ్యాపారస్తుల్లో మనం పిలిచి వ్యాపారాలు జరిపేది వేరు, వాళ్ళకే వాళ్ళు వస్తూ వ్యాపారాలు జరిగేది వేరు. ప్రతిదీ మనకి తేడా కనపడుతుంది. వ్యాపారస్తులు అట్లా అడిగినప్పుడు మనకి దాని గురించి మార్కెట్లో పోటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ పోటీ ఉండటం వల్ల మార్కెట్ ధర కూడా పుంజుకుంటుంది. కొంచెం ఈ సీడ్ రకాలకి, బ్యాడ్గి రకాలకి, అటు నాటు రకాలకి మూమెంట్ అయితే బాగుంది. ఒక తేజానే కొంచెం అట్లా ఇట్లా కొట్టుమిట్టాడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఉండే స్టాకులు కూడా మనం చెప్పుకున్నాం, కానీ ఉండే స్టాకుల్లో 60-70% తేజ 6-3 రకాలు ఉన్నాయి. మిగతా మిత్రత్ర రకాలు మొత్తం కూడా 30%. కాబట్టి తేజ కూడా 21,500 కాడి నుంచి 21,800, 22,000 1-2 సార్లు జరిగిన మాట వాస్తవం. టోటల్గా ఒక తేజానే అటు కొట్టుమెట్టాడుతుంది. ఎందుకంటే అటు చైనా కావచ్చు, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇంగ్లాండ్, ఇట్లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ పెద్దగా అడవుడు లేదు. దానికి కొంత విరామం వచ్చింది. మూమెంట్ అనేది ప్రతి దానికి, ప్రతి రకానికి వస్తుంది. వచ్చిన దాకా కొంచెం మనం
ఉండాలని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్న మాట. ఈ రకాలు మన ఇండియా లెవెల్లో వెళ్తాయి కాబట్టి ఇప్పుడు బ్యాడ్కి రకాలు ఇండోనేషియా, మలేషియా ఆ దేశాలకు కూడా వెళ్తుంటుంది. అందుకని డిమాండ్ ఉంది. 355 బ్యాడ్కి 27,500 28,000 జరిగింది. సిజంటా బ్యాడ్కి 24,000 దాకా జరిగింది. 2043 స్టడీగా ఉన్న 334 కూడా 28, సూపర్ 10 334 కూడా 28,000, 27 నుంచి 27.5 పోటీ పడి. వ్యాపారంలో పోటీ ఉంటేనే మిర్చికి ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది గమనించాలి. ఆ పోటీ అనేది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు పోటీ పడుతుంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వ్యాపారస్తుల్లో పోటీ అనేది మొదలవుతుంటే ఆ పోటీ పడ్డప్పుడు ధరలు పెరుగుతాయి. ఉన్న వాస్తవం ఇది. సీడ్ రకాలు కూడా కొంచెం మన ఇండియా లెవెల్లో అటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఇటు సప్లై బాగుంటుంది. తమిళనాడు 34లో ఎన్ని ఎక్కువ నడుస్తుంటాయి. మిగతా సీడ్ రకాలన్నీ కూడా కేరళ, తమిళనాడు ఇదే రాష్ట్రాలకి, మన దేశంలో ఇతర రాష్ట్రాలకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం మూమెంటు, ఎందుకంటే సరుకులు పెడతల్లా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో సరుకులు కాపాడతలేదు కాబట్టి ఆర్డర్లు వచ్చినప్పుడు ఆ సరుకులకి డిమాండ్ అనేది పెరిగింది. అది ఏ రకమైనా కావచ్చండి. అది పెరిగినప్పుడు మీకు తెలియజేస్తున్నా కాబట్టి రైతులకి ప్రతిదీ కూడా పలాని రకం ధర పెరిగింది, పలాని రకం ధర ఇట్లా ఉంది అని మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. నేను అందుకనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తే రైతులు అమ్ముకోవటానికి కూడా బాగుంటుంది. ఇట్లా అయితే మిర్చి ధరలు అయితే ఉంటుంది. మూమెంట్ అయితే వ్యాపారస్తులు ఇట్లానే ఎండలు తీవ్రత ఇట్లానే ఉండి ఎలినినో ప్రభావం ఇంతే ఉంటే కొంచెం అంటే ఇప్పటికీ ఒక 60% వర్షం అక్కడక్కడ ఉన్న 40% లోటు కనపడుతూనే ఉంది. ఇప్పుడిప్పుడు పైన కురిసిన మహారాష్ట్రలో కురిసే వర్షాలకి కొంత డ్యాములకి నీళ్ళు ఇప్పుడిప్పుడే వస్తుంది. అంటే అన్ని డ్యాములకి అంటే కొంత కాలువలు లేని పొలాలు, కొంత నీళ్లు రాని పొలాలకి బోర్ల ద్వారా ఉపయోగిస్తారు. కానీ వర్షం పడితేనే బోర్లు అనేవి పనిచేస్తుంటాయి. కొన్ని ఏరియాలకి ప్రకాశం, పల్నాడు, కొన్ని ఏరియాలకి, కొన్ని కర్నూలు లాంటి అటోళ్ళకి కాలువలు ఉన్న కొన్ని ఏరియాలకి, కొన్ని గ్రామాలకి ఓన్లీ బోర్ల ద్వారా నడిచే ప్రక్రియ ఉంటుంది. ఆ బోర్ల ద్వారా నడవాలంటే వర్షాలు పడాలి. వర్షాలు ఎంతో అవసరం కాబట్టి ఏదైనా వర్ష ప్రభావం కోసం రైతులు కూడా చూస్తాంగా పంట పరిస్థితులు చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వర్షాల గురించి రైతులు కూడా తికమక్క పడుతున్నారు. వేద్దామా వద్దా, వేస్తే ఎలా ఉంటుందో, బెట్ట వస్తుందేమో, నీళ్ళు అందకపోతే నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే లక్షల్లో కూడిన పని మిర్చి తోటలు అనేవి. లక్షల్లో సొంత పొలాలైతే 2-2.5 అయితే కౌలు తీసుకున్న పొలానికైతే 3 లక్షలు పెట్టుబడి అవుతుంది రకాన్ని బట్టి. ఎందుకంటే ఒక పక్క పెట్టిన ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి అనేది రాకపోతే, క్వాలిటీ అనేది రాకపోతే నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కూడా తికమక్క పడుతున్నారు. మార్చి ఏప్రిల్ నెలలో కౌలు కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటే ఫోన్ చేశారు, ఏందన్నా వేయాలా వద్దా, ఏం చేయాలా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అట్లా తికమక్క పడి రైతులు కూడా ఆలోచనలు అయితే పడ్డారు. ఏదైనా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా అంటే నేను కూడా కొన్ని నర్సులకి వెళ్ళి మీకు వీడియోల ద్వారా తెలియజేస్తా ప్రతిదీ. ఈ ప్రకాశంలో ఏ రకాలు ఎక్కువ వేశారు, పల్నాడులో ఎట్లా వేశారు, కర్నూలులో ఏ రకాలు వేశారు, పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంది, కాపు ఎలాగుంది, వైరస్ ఏముందో, వీటన్నిటి నుంచి కూడా మీకు అప్డేట్ ఇస్తా. నేను వెళ్ళేసి చూసి రైతులతో ఇంటర్వ్యూ చేసుకొని మీకు ఇంటర్వ్యూ ద్వారా అక్కడ ప్రాంతీయ చుట్టూ పరిస్థితి, నర్సరీల పరిస్థితి, నర్సరీ కాడికి వెళ్ళి కూడా మీకు తెలియజేస్తా ఖచ్చితంగా. అందుకనే నేను అప్డేట్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. మీకోసమే చేయటం ఇదంతా సెలవైనా సరే రైతులకు తెలియచేయాలా ప్రతిదని కామెంట్లో అటు ఫోన్ల ద్వారా ఫోన్ చేస్తున్నారు. కాబట్టి తెలిసిన రైతులు ప్రకాశం, పల్నాడు, కర్నూలు వైపు రైతులందరూ కూడా ఉంటారు. కర్నూలులో పంట పరిస్థితి ఆల్రెడీ జూన్లోనే మొదలుపెట్టిన ఒక 10-15%, 20% వేశారు. అక్కడ ఒక రైతులకు ఫోన్ చేసి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటానా వేసామనే కానీ 2-3 రోజులు నీళ్లు కూడా రావట్లేదు, బోర్లు ఎండిపోయినాయి. అటు ప్రకాశం వైపు కూడా కొంత ముందాడి వేసిన పొలాలు కూడా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా డ్యాములకి నీళ్ళు వచ్చినా మనకు కూడా వర్ష ప్రభావంతో అవసరం కాబట్టి మహారాష్ట్ర విపరీతంగా కురుస్తున్నాయి. ఇటు తుంగభద్ర కానీ శ్రీశైలంకి వస్తున్నాయి, సాగర్, గోదావరికి, ఇవన్నీ కృష్ణాకి కూడా వాటర్ అనేవి వస్తున్నాయి. కొంత వర్ష ప్రభావం కూడా అవసరం. వర్ష ప్రభావం ఉంటేనే బోర్లు కూడా. కాబట్టి పంట పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత మనకి కొంత టైం పట్టింది ఎంత విస్తీర్ణం ఏంది అనేది.
కొంతమంది వేసిన వాళ్ళు కూడా కొంత నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఫోన్ల ద్వారా తెలుస్తుంది. అటు స్టాకులు అయితే ఆ విధంగా ఉన్నాయి, మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పంట పరిస్థితులు కొద్ది గొప్ప ఎక్కువగా ఈ సంవత్సరం విపరీతంగా పొజిషన్ బట్టి విపరీతంగా వేస్తారనుకున్నది డైనమాలో పడ్డారు. డైనమా అంటే తికమక పడుతున్నారు రైతులు. వేయాల వద్ద పరిస్థితులు ఇట్లుండే. ఇప్పటికీ వడగాలు ఎండలు విపరీతంగా ఉండే. సరే, ఏదేమైనా రైతు సోదరులు కూడా మిర్చి అమ్ముకునే విషయంలో కానీ పంట వేసే విషయంలో కానీ ఒకసారికి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎవ్వరు కూడా దీని గురించి విశ్లేషించి వేసుకోమని కానీ అమ్ముకోమని కానీ చెప్పరు ఎవరు కూడా. ఇదంతా రైతు నిర్ణయం. మార్కెట్కు మీ కళ్ళ ముందు నుంచే బాధ్యత నాది, నిర్ణయం తీసుకునేది మీది. ఇది గమనించి నెక్స్ట్ మళ్ళీ రేపు వేరే టాపిక్తో మళ్ళీ కలుస్తా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, చూడాలన్నా కూడా ఇబ్బంది. కానీ లాస్ట్ దాకా చూడండి, మీకు ఎంతో ఉపయోగకరమైన లాస్ట్లో విశ్లేషణలు ఉంటాయి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.